హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొక దినం మనం ఉపవాస దినంలో కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాము. అయితే ఈ యొక్క దినాన్న దేవుడు మనం ప్రార్థనతో మన యొక్క ప్రార్థనని ఈ యొక్క దినాన్ని మనం ప్రారంభించుకున్నాం. స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడా, నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు అయ్యా నీ నామానికి చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. ఏసయ్యా మా మధ్యకి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం దేవా తండ్రి ప్రభా. అయ్యా మా హృదయాలను తండ్రి ప్రభా నీ యొక్క వాక్కు ద్వారానైనా అయ్యా మా హృదయాలను మీరు తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృపను మా మీద తండ్రి ప్రభా అయ్యా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ దయగల హస్తాన్ని అయ్యా మా మీద కూర్చుని ప్రకాన్ని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క హృదయాన్ని అయినా నీ వాక్కుతో మీరు తాకమని ప్రార్థిస్తున్నాం దేవా. మాకు ఎవరికి అయ్యా ఏ వాక్యం తండ్రి అవసరమైందో ప్రభా, మా హృదయాలకు కావచ్చిన నీ యొక్క వాక్యాన్ని మాకు అందించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఇది నా దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. దేవుడు ఈ రోజు నాతో చెప్పిన మాట, నేను మీతో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, నిత్యమైన కృపతో నీకు దేవుడు వాత్సల్యము చూపుదును. ఏంటంటే అండి, దేవుడు మనకి నిత్యమైన కృపతో దేవుడు వాత్సల్యం చూపబోతున్నాడంట. నమ్ముతావా నువ్వు? దేవుడు నీకు నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపబోతున్నాడంట. ఏ ఇబ్బందుల్లో మనం ఏ పరిస్థితి నుంచి దేవుని యొక్క జవాబు కోసం ఎదురు చూస్తున్నావో, దేవుని యొక్క ముఖకాంతి కోసం, లేదంటే దేవుని యొక్క ఆయన యొక్క సహాయం కోసం ఏ విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావో తెలియదు, కానీ దేవుడు ప్రతి పరిస్థితిని నీకు ప్రతి ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ హృదయ వాంఛలను దేవుడు ఎరిగిన దేవుడు, నీ హృదయ లోతులని అంతరంగాన్ని దేవుడు ఎరిగిన దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నీకు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపబోతున్నాడంట. దేవుడు నీ ప్రతి సమయంలో ప్రతి సమస్యలు కూడా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వు ఈ రోజు ఫేస్ చేసిన, ఈ రోజు ఏదే సమస్యను ఫేస్ చేయాలో ప్రతి విషయంలో కూడా దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపబోతున్నాడంట. చూద్దామా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఈ దినాన మనకు ఆ విషయాన్ని బట్టి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుంటే దేవుడు చెప్తాడంటే, నిమిషం మాత్రం నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతే తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఏం చెప్తాడు దేవుడు? నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదును. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. దేవుడు చెప్తున్నాడండి నీతో నాతో ఈ యొక్క మాటని. మనము చాలా సార్లు మన చాలా సమయాల్లో కూడా మనకు జరుగుతున్న పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొన్న సమస్యను బట్టి దేవుడు ఉన్నాడా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా, లేదంటే దేవుడు నా పరిస్థితిని జోక్యం చేసుకుంటున్నాడా, దేవుడు నన్ను వదిలిపెట్టాడా అని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాము. చాలా మంది మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. మన జీవితాన్ని మనం తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని. అయితే మన యొక్క దోషాన్ని బట్టి, మన పాపాన్ని బట్టినో, లేదంటే దేవునికి వ్యతిరేకంగా మనం దేవునికి దూరమైన పరిస్థితిని బట్టినో దేవుడు ఒక నిమిషం మాత్రమే మనల్ని విసర్జించాడంట. అయితే ఆ నిమిషం మనకి 1000 రోజుల్లాగా మనకు ఉంటది, 100 దినాల్లాగా ఉంటది. ఎంత సమయమా, ఎంత బాధ, ఎంత కష్టమా, ఎంత వేదన నా జీవితంలో, ఎంత దుఃఖమా, దేవుడు నన్ను చూస్తున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అన్న నిస్సహాయతలోకి నువ్వు వెళ్ళిపోతా ఉంటాం మనం. అయితే దేవుడు చెప్తున్నాడు, నిమిషం మాత్రమే నేను విసర్జించాను, కానీ నిత్యమైన కృపతో నిమిషం మాత్రమే నేను విసర్జించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాను. మహోద్రేకంగా నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ నిత్యమైన వాత్సల్యం కృపతో నీ వాత్సల్యం చూపుదును అని దేవుడు చెప్తున్నాడంట. దేవుని విడిచిపెట్టలేదు, కానీ దేవుడు విడిచిపెట్టినందుకు నిన్ను దేవుడు గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చబోతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఆ పరిస్థితి నుంచి తిరిగి దేవుడు మహావాత్సల్యంతో దేవుడు సమకూర్చబోతున్నాడు. నిత్యమైన కృపను నీకు దేవుడు చెప్పబోతున్నాడు. అయితే దేవుడు మనం చూసుకున్నాం, అదే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానంగా తలంచుకుము, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. ఏంటండి,
దేవుడు మనం ఏ పరిస్థితి నుంచి నువ్వు భయపడుతున్నావో, అయితే మనం చేసిన తప్పుని బట్టి ఏంటంటే తప్పుగా నిన్ను అంటే నేను తప్పు చేశాను, లేదంటే తప్పుగా దేవునికి నేను దూరం అయ్యాను, లేదంటే ఇతరుల విషయంలో నేను తప్పు చేశాను, అయితే నా పరిస్థితుల్లో నేను ఈ యొక్క తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఈ యొక్క మాట నేను మాట్లాడుకుంటే బాగుండేది, ఈ యొక్క నిర్ణయం నేను తీసుకోకపోయి ఉంటే బాగుండేది అని ఏ ఏ విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావో కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఏ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావో ఈ యొక్క విషయం ఈ యొక్క నిర్ణయం నేను తీసుకోకపోతే బాగుండేది, ఈ యొక్క విషయం ఈ యొక్క తప్పు నేను చేయకపోతే బాగుండేది, ఈ యొక్క మాట నేను అనకపోతే బాగుండేది అని ఏ విషయం నేను బాధపడుతున్నావు దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానంగా తలంచుకోవద్దు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు లజ్జపడనక్కర్లేదు. కానీ దేవుడు ఎక్కడ నువ్వు తల దించుకున్నావో దేవుడు అక్కడ నీ తలను పైకెత్తే దేవుడు అండి. ఈ దేవుడు నేను వదిలిపెట్టాడు. ఎక్కడ నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటున్నావు దేవుడు అక్కడ నీకు పూజలను దయచేసే దేవుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ బాల్యకాలపు సిగ్గును నువ్వు మరచెదవు. ఏంటంటే మన బాల్యకాలంలో మనకు తెలియక చేసిన తప్పులు, లేదంటే ఏదైనా అబద్ధాలు, లేదంటే దేవునికి వ్యతిరేకంగా, మన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఏదైతే మనం ఎదుర్కొన్న సిగ్గు, లేదంటే మన తప్పులు, లేదంటే అవమానాలు, దేవుడు చెప్తున్నాడు ఈ బాల్యకాలపు సిగ్గు నువ్వు మరిచిపోతావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీ వైవిధ్యపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకోను. ఏ నిందైతే నీ మీద ఉందో, ఏదైతే ముద్ర నీ మీద, నీ జీవితం మీద ఉందో, ఏదైతే మాట నెగిటివ్ అనే మాట, లేదంటే ఇతరుల విషయంలో, ఇతరుల హృదయాల్లో నీ గురించి ఏ నెగిటివ్ ముద్ర ఉందో, ఏ నింద నీ మీద ఉందో తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ నిందని నువ్వు మరిచిపోయేలాగా దేవుడు చేస్తాడంట. ఎక్కడ నువ్వు నిందను అనుభవించావు, ఎక్కడ నువ్వు అవమానాన్ని అనుభవిస్తున్నావు, ఎక్కడ నువ్వు సిగ్గుగా ఫీల్ అవుతున్నావు, దేవుడు అక్కడే నీ తలను పైకెత్తబోతున్నాడు. భయపడుతూ నువ్వు తక్కువగా అంచనా వేయదు. మనుషులు నిన్ను సిగ్గుపరచొచ్చు కానీ, మనుషులు నిన్ను విసర్జించవచ్చు కానీ, లేదంటే మనుషులు ఆ నిందని నేను పదే ఎత్తిపెట్టి దాన్ని నేను గుర్తు చేయొచ్చు కానీ, నువ్వు విడిచిపెట్టిన మనుషులు అదే నిందని, అదే మాటని గుర్తు చేసి నేను బాధపరచవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ నిందను నువ్వు మర్చిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. నీ యొక్క సిగ్గు నువ్వు బాల్యకాలపు సిగ్గు నువ్వు మర్చిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాన్ని దేవుడు, మహోన్నతమైన గొప్ప విడుదల కార్యాన్ని దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయబోతున్నాడు. మనం నమ్ముతాము. అయితే ఏ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు, ఏ విషయంలో అవమానంగా బాధపడుతున్నావు, కానీ మనుషులు గుర్తు పెట్టుకోవచ్చు. కానీ దేవుడు ఆయన వీపు వెనక యొక్క ప్రతి పాపాన్ని దేవుడు పడవేశాడండి. దేవుడు అంటున్నాడు, సముద్రంత లోతులకు వాటిని విసిరివేశాడు. దేవుడు ఉన్నటికి నీ యొక్క తప్పుని, యొక్క నిందని, నీ యొక్క బాధని, యొక్క సిగ్గుని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. కానీ గొప్పగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఘనమైన పాత్రగా దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు. అయితే అదే మనం చూసుకున్నట్లు 5వ వచనం చూసుకున్నా, నేను సృజించిన వాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఏంటండి, నేను సృజించిన వాడు నీకు భర్త అయినాడు. దేవుడు ఆయన తల్లి గర్భంలో, దావీదు మహారాజు చెప్తాడు కదా, నువ్వు నన్ను నా తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించిన రీతి నేను చూడగా అది భయము, ఆశ్చర్యం కలుగజేస్తున్నాయట. దేవుడు మనం ఎంత గొప్పగా నిర్మించి మన తల్లి గర్భంలో మనం పెట్టాడు కదండి. మనం సృష్టించిన వాడు మనకి భర్త ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు, ఆయన విమోచకుడు. దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి, నీ సృష్టికర్తని విమోచించబోతున్నాడు. నీ సృష్టికర్తని ఉన్న పరిస్థితుల నుంచి బయటకు తీసుకొని రాగలుగుతున్నాడు. దేవుడు నిన్ను ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని బట్టి, నువ్వు ఏ అనారోగ్యాన్ని బట్టి సిగ్గుపడుతున్నావేమో, ఈ అనారోగ్యం నాకు వచ్చింది, లేదంటే నేను ఇంకా ప్రార్థన చేస్తున్నానే క్రైస్తవురాలు అయినా నాకు ఈ అనారోగ్యం వచ్చింది అని చెప్పి ఎక్కడన్నా సిగ్గుపడుతున్నావేమో. కానీ దేవుడు చెప్పిన ఆ నిందని, ఆ సిగ్గును మరిచిపోయేలాగా దేవుడు నిన్ను బయటికి రాబోతున్నాడు అనమాట. దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. నేను సృష్టించిన వాడే నీ సమస్యల నుంచి బయటకు తీసుకురాగలుగుతున్నాడు. ఏదైనా వస్తువు తయారు చేసిన వారికి తెలుసు కదండి, దాన్ని కొద్దిగా ఏ విధంగా, దానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వస్తువుని క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ వస్తువులు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేస్తే, ఎక్కడ ఎలా చేస్తే అది మళ్ళీ తిరిగి పనిచేస్తుంది అన్నది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుందండి. నీ సృష్టికర్త సమస్యను ఎరిగిన దేవుడు నిన్ను ఎక్కడ సరిచేయాలో దేవుడు అక్కడ సరిచేయబోతున్నాడు. నేను
ఎక్కడ నిలవబెట్టాలి దేవుడు అక్కడ నిలవబెట్టబోతున్నాడు. నేను ఎక్కడ ఎలా దేవుడు నిన్ను ఘనంగా దేవుడు చేయాలో దేవుడు అలా చేయబోతాను. నువ్వు నమ్ము. కానీ నేను చేయాల్సింది ఒకటేనండి, దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకోవాలా. అంతే, నీ చేతులు ఎత్తి ప్రభా నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తానన్నయ్యా, నా యజమానుడు నీవయ్యా, నీవు నా జీవితాన్ని మలచమని మనం దేవుని చేతికి అప్పగించినప్పుడు నీ జీవితం ఎలా ఉండాలో అలాగా ఏ నిర్ణయం తీసుకోలేదు దేవుడు చెప్తాడు. నీ చేయి పట్టుకుని వెన్ను తట్టి నీకు ఆలోచన చెప్పుదురని చెప్పాడు. నువ్వు నడవాల్సిన మార్గాలు ఆయన నీ నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. నీ ఆలోచనలు నీ వెన్ను తట్టి ఆయన ఆలోచన చెప్పాలని ఆశపడుతున్నాడు. అయితే దేవునికి అవకాశాన్ని ఇద్దామా, మన జీవితంలో దేవునికి అవకాశాన్ని ఇద్దామా. ప్రభా నా సృష్టికర్త నువ్వయ్యా, నేను ఎలా ఉండాలో ఎలా ఉండాలో నీకు తెలిసిన వాడు నువ్వు మాత్రమే దేవా. అయ్యా నా చేతిని, నా హృదయాన్ని, నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు నా అధికారం తీసుకొని నా చేయి తట్టి వెన్ను పట్టుకుని ఆలోచన చెప్పు, వెన్ను తట్టి ఆలోచన చెప్పు అని చెప్పి నీ జీవితాన్ని అప్పగించాలా. అయితే పరమ కుమ్మరి అయిన దేవుడు కదండి, కుమ్మరికి తెలుసండి ఆ కుండని ఏ విధంగా మలచాలు అని దేవుడు. అయితే ఓటు కుండను కూడా మట్టిని పిసికి దాంట్లో ఎటువంటి కూడా రాయి, ఎటువంటి హార్డ్నెస్ లేకుండా దాన్ని ఎంతో కష్టపడి అందమైన పాత్రగా మలుస్తాడు కదండి కుమ్మరి. దేవుడు పరమ కుమ్మరి మన విషయంలో అండి, మన జీవితంలో కూడా ఎటువంటి హార్డ్నెస్, ఎటువంటి రాయి, ఎటువంటి పగిలిపోయే స్థితికి ఏదన్నా అడ్డుగా ఉందేమో దేవుడు నీ జీవితాన్ని దేవుడు ఈ రోజున ఆయన చేతుల్లోకి నువ్వు అప్పగించుకున్నట్లయితే ప్రతిదీ సరిచేసి ఒక అందమైన పాత్రగా, దేవునికి ఉపయోగపడే పాత్రగా, మహిమ గల పాత్రగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగిద్దామా. అయితే దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ యొక్క దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని మనము చూద్దాం. 54వ అధ్యాయము రెండవ వచనము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలం విశాలపరచుము, నీ నివాస స్థలము తెరలు నిరాటంకంగా సాగనిము, నీ త్రాళ్లను పోగు చేయము, నీ మేకులను దిగగొట్టము, నీ కుడివైపునకు ఎడం వైపు నువ్వు వ్యాపించదువు. ఏంటంటే మనం దేవుడు ఎప్పుడైతే మన దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు మన సృష్టికర్త మన ఈ విధంగా మన దేవుడు చెప్తున్నాడు, నీ గుడారపు విశాలపరచబోతున్నాడంట దేవుడు. నిరాటంకంగా నిన్ను సాగదీయబోతున్నాడు. నీ త్రాళ్లను పొడుగు చేయాలనుకుంటున్నాడు దేవుడు. నీ మేకులను నువ్వు దిగగొట్టమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూసుకున్నట్లయితే దేవుడు చెప్పిన నీ సంతానం అన్ని జనుల యొక్క దేశమును స్వాధీనపరుచుకొను, పాడైన పట్టణాలను నివాసస్థలంగా చేయని. ఏంటంటే దేవుడు నీ సంతానాన్ని కూడా ఏ విధంగా వాడుకోబోతున్నా తెలుసా. నిన్ను మాత్రమే కాదు కానీ దేవుడు నీకు పుట్టిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అన్ని జనుల యొక్క ప్రాకారాలు కట్టేవారుగా, నివాసాలను బాగు చేయవారుగా నీ యొక్క సంతానాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమె నా రిసీవ్ అని చెప్తారా. దేవుని యొక్క సంతానాన్ని నిన్నే కాదు కానీ దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్, ఎలాంటి బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు తెలుసా. నీ యొక్క సంతానాన్ని కూడా దేవుడు నీ గుడారాలు సాగదీయబోతున్నాడు. నీ మేకులను దిగగొట్టుకోమంటున్నాడు దేవుడు. నువ్వు లేచి కూర్చో, ఒక్కసారి నువ్వు ఉన్న పరిస్థితి నుంచి తిరిగి లేగు. ప్రభా నేను ఎక్కడ పడిపోయిన తిరిగి అక్కడ లేవు అని చెప్పి దేవుడు అప్పటికి దేవుడు లేకపోతున్నాడు. నీ గుడారాలను సాగదీయాల. నీ మేకులను దిగగొట్టు. నీ సంతానం వారంట అన్ని జనుల యొక్క ప్రాకారాలు కట్టడానికి, వాళ్ళు పాడైపోయిన స్థలాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి దేవుడు వాళ్ళని ఆడుకోబోతున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, అది 54వ అధ్యాయము యెషయా గ్రంథము 9వ వచనం చూసుకున్నట్టు దేవుడు చెప్తాడు, నోవహ కాలంలో ప్రళయం. దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నానండి. ఈ రోజు ఇచ్చిన ప్రవచనాన్ని రిసీవ్ చేసుకుని నీ జీవితంలో నోవహ కాలంలో జల ప్రళయం గురించి నేను చేసినట్లు చేయను, జలములు భూమి మీదకి ఇంకా పొల్లి రావని నోవహ కాలంలో నేను ఒట్టి పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండనని, నిన్ను గద్దింపునని నేను ఒట్టి పెట్టుకుంటున్నాను. దేవుడు ఈ దినానికి ఇచ్చిన ప్రవచనం రిసీవ్ చేసుకుంటావా? ఆమేన్, రిసీవ్ అని చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నీ మీద ఇంకా నేను కోపంగా ఉండను, ఇంకా నేను గద్దించనని చెప్పి దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడండి. ఇది నీ జీవితం దేవుడు అప్పగించినప్పుడు నీ మీద ఇంకా దేవుడు కోపంగా ఉండడంట. దేవుడు నేను ఇంకా గద్దించడంట. నోవహ కాలంలో ఏ విధంగా అయితే దేవుడు ప్రమాణం చేశాడు నోవాకి, ఇంకా ఇలాంటి జల ప్రళయం ఇంకెప్పుడు పొర్లి రాదు అని చెప్పి నోవహ వాగ్దానం చేసినట్టు దేవుడు ఈ దినాన్ని నీకు ప్రవచనాన్ని ప్రామిసింగ్ దేవుడు నీకు జీవితాన్ని చేయబోతున్నాడు. ఏంటంటే ఇంకా నుంచి దేవుడు నిన్ను గద్దించడంట. ఇంకెన్నడూ దేవుడు ఆయన కోపించడానికి ఆయన ఇష్టపడట్లేదంట. ఈ వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకున్న దేవుడు చెప్తాడు, నీ పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానం విషయం ఆయన నీ ఎందుకు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా
లేదా ఎంత ప్రయాస నువ్వు జీవితాన్ని అనుభవిస్తున్నావో, ఆదరణ లేకుండా అటు ఇటు గాలి కొట్టబడినావేమో, నీకు జీవితంలో సమస్యలని గాలితో కొట్టబడి ఉన్నావేమో, ప్రయాస పడుతున్నావేమో. ఎంత ప్రయాస పడ్డా కూడా నా జీవితానికి నేను నేను మంచి మంచి టైం నేను చూడలేకపోతున్నాను, లేదంటే సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నానే, నేను ఎంత కష్టపడ్డా కూడా నేను ఈ పరిస్థితి నేను సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, నీలాంజనంతో నీ కట్టడాన్ని నేను కట్టదు. ఏంటంటే దేవుడు నీలాంజనంతో నీ కట్టడాన్ని కట్టబోతున్నాడు. ఆమె నా రిసీవ్ అని చెప్పండి. ఆ నీలాంజనంతో దేవుడు నీ కట్టడాన్ని కట్టబోతాడంట. నీలంతో నీ పునాదులను వేదిన దేవుడు అంటున్నాడు. నీలంతో నీ పునాదులను వేస్తాడంట దేవుడు. అయితే దేవుడు చెప్పమని, నీ మాణికలతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. దేవుడు చెప్తున్నాడు, ప్రశస్తమైన రత్నాలతో నీ సరిహద్దులు ఏర్పరచబోతున్నాడు. పునాదులు నీ పునాదులు మణి మాణిక్యాలతో పునాదులను వేయబోతున్నాడు దేవుడు. నీ కోట కొమ్మలతో మణి మాణిక్యాలతో కోట కొమ్మలను ఆయన సూర్యకాంతంతో నీ గుమ్మములను కట్టబోతున్నాడు దేవుడు. నీకు పాడైపోయి నీలాంఛనంతో నీ కట్టడాన్ని దేవుడు కట్టబోతున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ దేవుడు నీలములతో నీ పునాదులను వేయబోతున్నాడు. నీ పడిపోయిన ప్రాకారాలని నార్మల్ గా కాదండి, దేవుడు బలమైన రీతిలో మాణిక్యాలతో అంట, నీలములతో అంట, సూర్యకాంతంతో, ప్రశస్తమైన రత్నాలతో దేవుడు నేను సరిహద్దులను సరి చేయబోతున్నాడు. మరి నీ గుమ్మాలను కట్టబోతున్నాడు, కోట కొమ్మలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. నమ్ముతావా? నమ్మునట్లయితే దేవుని హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, అవునేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఒక్కసారి థ్యాంక్ యూ వేసా, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి కొందరు పాడైపోయిన నీ పురాలను దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. పాడైపోయిన నీ పట్టణాన్ని, నీకు జీవితాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. అది ఎంత గొప్పగా అంటే, నీలాంజనాలతో మణి మాణిక్యాలతో ప్రశస్తమైన రత్నాలతో దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు నీ పిల్లలు విషయం దేవుడు చేసిన వాగ్దానాన్ని చూద్దామా? దేవుడు చెప్పి, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలు అధిక విశ్రాంతి కలను, నీ కలగును, నీవు నీతి గలదానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించే వారు నీకు దూరంగా ఉంటారు. ఏంటంటే మన పిల్లలు అంటే యెహోవా చేత ఉపదేశం పొందబోతున్నాడు. ఆమె రిసీవ్ అని చెప్తారా? చెప్పండి పక్కన ఉన్న వాళ్ళతో, ఈ దినాన నా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందబోతున్నారు. చెప్తారా? నా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందబోతున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందబోతున్నారు, నువ్వు నీతి గలదానివై స్థాపించబడబోతున్నావు. ఏంటంటే ఏ నింద నీ మీద ఉందో, ఏ అవమానం నీ మీద ఉందో, లేదంటే నీకు మనమే మనం ఎంత తక్కువ ఎక్కడ అంచనా వేసుకుంటున్నాం మేము, లేదా దేవునికి అంత శ్రేష్టమైన కావాలని మనం అనుకుంటున్నామేమో, ఏ పాపం మనలో ఉందని పాప భీతి ఏదైతే మనలో వెంటాడుతుంది, దేవుడు చెప్తాను నీతి గలదానవి నువ్వు స్థాపించబడబోతున్నావు. దేవుడు చెప్తాను నీతి గలదానవై చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీతి గలదానని నేను స్థాపించబడబోతున్నాను చెప్దామా? నీతి గలవారమై మనం స్థాపించబడబోతున్నాం చెప్దామా? నీతి గలవారమై మేము స్థాపించబడబోతున్నాం. దేవుడు గొప్పగా నీకు విరోధమైన గుంపు కూడి వారు నీ పక్షపారు అవుతారంట. ఎవరైతే నీకు విరోధంగా గుంపు కూడుతున్నారో దేవుడు వాళ్ళందరినీ నీ పక్షంగా చేయబోతున్నాడు. ఎవరైతే నీ గుంపుగా ఏదైతే గుంపు విరోధంగా నీకు వెనక మాట్లాడుతున్నారో దేవుడు వాళ్ళందరినీ పక్షంగా చేయబోతున్నాడు. నీకు విరోధంగా లెగుస్తున్న ప్రతి ఒక్క ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లకుండా చేయబోతున్నాడు. నీకు విరోధంగా అక్కడే 17వ వచనం చూస్తున్నా, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంట. దేవుడు చెప్తున్నాడు, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుడు నమ్మదు, ఏ ఆయుధానికి కూడా నువ్వు భయపడద్దు. నీకు విరోధంగా ఏ ఆయుధం రూపింపబడుతుందో దేవుడు అది వర్ధిల్లకుండా దాన్ని వ్యర్థం చేయబోతున్నాడు దేవుడు. అంతేకాదు కానీ ఎవరైతే నాశనం మాట నీ జీవితంలో ఇంకా వినబడదంట. ఎవరైతే నీకు విరోధంగా గుంపు కూడి నీ వెనక నీకు తెలియకుండా వెనక అంటే మాట్లాడుతున్నారు, వెనక తెలియకుండా ఒక ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, అటువంటి వారి గుంపును దేవుడు నీ పక్షవారిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతావా? ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఆ వాగ్దానం మనం నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకిద్దాం. ఏసయ్యా తండ్రి ప్రభా, ఏసయ్యా తండ్రి, ఏసయ్యా నువ్వు పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టగలుగుతాను, నీలాంఛనంతో మా ప్రాకారాలు కట్టబోతున్నావు. ఏసయ్యా అయ్యా నీతి గలదానివై నీతి గలవాళ్ళమై మమ్మల్ని స్థాపించబోతున్నావు దేవా. నువ్వు చేసిన ఈ మేలు, నువ్వు చేసిన కొన్ని వాగ్దానాలు ప్రభా, అయ్యా నాయన మా జీవితాన్ని చేతిగా అప్పగిస్తున్నాను. ఏసయ్యా పరమ కుమ్మరి నీ సారిపోయిన అయ్యా మట్టినయ్యా తండ్రి ప్రభా, నీ చేతితో అయ్యా మమ్మల్ని సరి చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి, ప్రార్థన చేయండి. అయ్యా నా జీవితాన్ని చేతిగా అప్పగిస్తున్నాను, నా జీవితానికి ఇంకా చేతిగా అప్పగిస్తున్నాను. అయ్యా నువ్వు కుమ్మరిగా నా జీవితాన్ని సరిచేసి ఏ హార్డ్నెస్ ఏది ఉన్నా కూడా నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం నా జీవితం నెరవేర్చేలాగా నాయన మా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు తండ్రి ప్రభా మా నిందను మర్చిపోయేలాగా, మా బాల్యకాల పాపాలు మర్చిపోయేలాగా నువ్వు నన్ను లేవనెత్తబోతున్నావయ్యా. నీ లాంఛనాన్ని కట్టడానికి కట్టబోతున్నావు, నీతి గల దాన్ని మమ్మల్ని స్థాపించబోతున్నావయ్యా. మాకు వ్యతిరేక గుంపు కూడా వారిని మా పక్షపకాది వారిగా చేయబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా అని చెప్దాం.
పరమ కుమ్మరి నీ సారె పైనున్న జిగట మట్టినయ్య నేను. చెప్తావా దేవునితో? పరమ కుమ్మరి నీ సారె పైనున్న జిగట మట్టినయ్య నేను. నీ చేతి వ్రేళ్లతో రూపుదిద్దుమా నువ్వు ఆడుకునే పాత్రగాను, మహిమ పరిచే పాత్రగాను. పరమ కుమ్మరి నీ సారె పైనున్న జిగట మట్టినయ్య నేను. ఇది నా దేవుని చేతికి నువ్వు అప్పగించుకుంటావా? అయ్యా నీ వాడుకునే పాత్రగా, మహిమ గల పాత్రగా నన్ను మార్చమని దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాం. ఓ దేవా, మా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నామయ్యా. పరమకు మరి ఈసారి పైన ఉన్న జీవితం మట్టినయ్యా మేమేమయ్యా మా జీవితాన్ని నీకు మహిమ గల పాత్రగా, అయ్యా నీకు పనికొచ్చే పాత్రగా, నువ్వు వాడుకునే పాత్రగా మా జీవితాలు సరిచేయమని ప్రతి ఒక్క బిడ్డను చేతికి అప్పగిస్తున్నాయినా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. అయితే దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాము. అయితే చాలా మంది ప్రార్థన అనగానే స్కిప్ చేస్తున్నాము, చాలా మందిని చూస్తాండి. కానీ దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యము పాటలు కన్నా దేవుడు కోరుకునేది ఏంటంటే విజ్ఞాపన కర్తలు దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారిగా, ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా, దేశం కోసం, రాష్ట్రాల కోసం మనం కన్నీరు కార్చేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు మన దేశంలో, మన రాష్ట్రంలో చేయడమే కాదండి, దేవుని రాజ్యాన్ని మనం భూమిపైన తెచ్చిన వాళ్ళం అవుతామండి. అంతేకాదు దేవుడు చెప్తున్నాడు ప్రతి కట్లు కూడా దేవుడు ఎంతో విజ్ఞాపనకర్త అయ్యాడు కదండి మన విషయంలో. మనం కూడా దేవుడు ఆయన చూపిన మార్గం మనం వెళ్ళాలా, మనం కూడా ఇతరులకు విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలా. అయితే ప్రార్థన చేద్దాం. విజ్ఞాపనలు ఎంతో బలం ఉంది అండి, ఎంతో బలం ఉంది అది దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డగా దేవుడు దయచేయబోతున్నాడు. అయితే ప్రార్థనలోకి పోయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలంతో, ఆత్మ శక్తితో, ఆత్మ బలం తండ్రి అభిషేకంతో అయ్యా నువ్వు మాతో కదలాలి, నువ్వు మాతో రావాలా, నువ్వు మాతో నడవాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంతో తండ్రి ప్రభా నిన్ను మమ్మల్ని నింపయ్యా. నీ ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ అగ్నిని తండ్రి ప్రభా ప్రార్థన అభిషేకం ప్రార్థించాలన్న ఆశ మాలోనైనా అయా కలుగును కాక ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ప్రార్థన అభిషేకం కుమ్మరించబడింది కాక ఆత్మ బలంతో మేము ప్రార్థించాలి అయ్యా. మోషే నీతో గడిపినట్లు మేము గడపాల అయ్యా, దావీదు నీతో గడిపినట్లు గడపాలి అయ్యా, అబ్రహాం నీతో గడిపినట్టు అయ్యా మేము నీతో గడపాల ప్రభా. అయ్యా ప్రార్థిస్తున్నాం దేవా, ఏ గృహాల్లో రక్షణ అనుభవం లేదు, ఏ స్థిరంలో రక్షణ అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది తాగుడుతో అయ్యా తండ్రి తాగుడుకు లోనైపోయి తండ్రి ఏసీ ఎంతమందినైనా తండ్రి ప్రభా కుటుంబాల్లో డ్రగ్ అడిక్షన్స్ లోన్ అయిపోయి, చెడు సాహసాలతో తండ్రి ప్రభా చెడు కార్యాలకు లోన్ అయిపోయి ఎంతో మంది కుటుంబాలు రక్షణ అనుభవం లేని వారు ఉన్నారు. నజరేయుడైన యేసు ప్రతి కుటుంబంలో రక్షణ అనుభవం కలుగునుగా కనపాదిస్తున్న రక్షణ సునాదము అయ్యా ప్రతి కుటుంబాల్లో వినపడునుగా కనపాదిస్తున్నాం దేవా. అయ్యా నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదు మన వాగ్దానం ప్రతి కుటుంబం నెరవేరునుగా కనపాదిస్తున్నాయి. నువ్వు నాటిన కొమ్మలుగా మా కుటుంబాలను చేయమని పాదిస్తున్నాం దేవా. అయ్యా చెప్తాం తండ్రి అవును ఏసీ ప్రభా, ఏ గృహాల్లో తండ్రి ప్రభా ఎటువంటి అల్లరి, జూదం, త్రాగుడు, వ్యసనం స్పిరిట్ నుంచి కాల్చబడిన తండ్రి అది విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది నైనా అప్పుల బాధలతో ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అప్పులు కాడే నుంచి విరగొట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి ప్రభు వ్యాపారంలో లాస్ అయిన వారికి తండ్రి ప్రభా నీ కృపతో లేవనైతే మనం ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతమంది భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయి తండ్రి, మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్ నుంచి ప్రతి కుటుంబాన్ని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా అబ్బా చెప్తారా నా కుటుంబం నాతో కలిసి మీరు చెప్పండి, నా భర్తకి నాకు మధ్య ఏకాత్మ ప్రకటిస్తున్నాను చెప్తారా, నా భర్తకి నాకు మధ్య ఏకాత్మ ప్రకటిస్తున్నా. మే భర్తలు అయితే చెప్పండి, నాకు నా భార్యకి మధ్య ఏకాత్మ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. నాకు నా పిల్లలకి ఏకాత్మ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. నాకు నా తండ్రికి ఏకాత్మ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబంలో రక్తాన్ని ప్రోక్షిస్తున్న ప్రతి రిలేషన్స్ మధ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం దేవా. ఎక్కడ దుష్టుడు గలిబిలి లేపాలని చూస్తున్నా యేసు నామములో వాడిని బంధిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క బలవంతుని యేసు నామములో బంధిస్తున్నా. ఎక్కడ మా కుటుంబాలలో లెగుస్తున్నాడో వాడిని ఎక్కడ తొక్కి వేస్తున్నాం దేవా. నువ్వు చెప్తున్న పామును త్రొక్కుటకు మాకు అధికారం కలదా అవునయ్యా. ఎక్కడ బలవంతుడు మా కుటుంబాలు అల్లరినైనా తల్లి లేపుతున్నాడు, గొడవలు రేపుతున్నాడు, యేసు నామములో వాడిని తొక్కి వేస్తున్నానయ్యా. మా కుటుంబాల సమాధానం కలుగును, ఆత్మ కలిగించి ఐక్యత మా కుటుంబంలో కలుగును గాక. పలకండి యేసు నామములో గట్టిగా, ఆత్మ కలిగించి ఐక్యత మా కుటుంబంలో కలుగును గాక. చెప్తారా నాతో కలిసి ఆత్మ కలిగించి ఐక్యత కలుగు
కలుగును గాక. ఆత్మ కలిగించే ఐక్యత నా కుటుంబంలో కలుగును గాక. ఆత్మ కలిగించే ఐక్యత నా బిడ్డల్లో కలుగును గాక. ఆత్మ కలిగించే ఐక్యత నా భార్యలో కలుగును గాక. ఆత్మ కలిగించే ఐక్యత నా భర్తలో కలుగును గాక. ఆ కుటుంబం అంతట్లో ఆత్మ కలిగించే ఐక్యత కలిగిన గాక అని చెప్పండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నైనా ఎంతో మంది వివాహం జరగక ప్రభా బాధపడుతున్నారు. సరి అయిన సంబంధాలు అయ్యా నీ చిత్తంలో ఉన్న సంబంధాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ఎంతమంది అవమానాల పోరాటాలు నిందలు అనుభవిస్తున్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అయ్యా కట్టడానికి స్టార్ట్ చేసి ప్రభా అయ్యా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకి విడుదల దయచేయండి. సొంత గృహాలు కట్టుకోవడానికి ప్రతి ఆటంకాన్ని తొలగించి నజరని యేసునామములో దూతలైనా అయ్యా పని చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ఎంతమంది నాయన ఆహారం లేక బాధపడుతున్న వారికి వాహనాలు లేక బాధపడుతున్నారు. వాహనాలు మీరు దయచేయండి. సేవకులకి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఎంతమంది తండ్రి ప్రభా ఏ సమస్యలతో కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని ఆయా కోర్టు కేసు నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఎంతమంది సిక్గా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని హీల్ చేయమని ప్రార్థిస్తున్నాను. గాయపడిన హస్తం ద్వారా నువ్వు పొందిన దెబ్బల ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థతనైనా ఎంతమంది బెడ్ రిటర్న్ అయి ఉన్నారు ఏస్తున్నాంలో నజరని ఏస్తున్నాంలో హల్లెలూయా. అని గాయపడిన హస్తం ఇప్పుడు ఆ బిడ్డను తాకును కానీ ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా లంగ్ ఇన్ఫెక్షన్స్ ప్రభా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినా ఆయా పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినా ప్రతిదినైనా తండ్రి ప్రభా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ప్రభా అయినా ప్యాంక్రస్ ఇన్ఫెక్షన్స్ అయినా ప్రతిదినైనా తండ్రి ప్రభా ఏది తండ్రి ప్రభా ఇంటర్స్టేషన్ సంబంధించి ప్రతి ప్రాబ్లమ్స్ కూడా తండ్రి ప్రభా ఏ సున్నాంలో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నజరని ఏ సున్నాంలో హీల్ అవును అక్కడ పాటిస్తున్న ప్రతి నరు తండ్రి ప్రభా నరు సిస్టమ్ కోసం ప్రతి ఒక్క అయ్యా ప్రాబ్లమ్స్ ఏ సున్నాంలో స్వస్థపరచబడింది కాక పాటిస్తున్న స్వస్థపరచబడింది కాక పాటిస్తున్నాను దేవానైనా. ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారు తండ్రి ప్రభా ఏ సున్నాంలా కన్నా గర్భం కనే గర్భం అవును కాక అయ్యా ఏసయానికి ప్రసవ వేదన పడి అయ్యా పిల్లల్ని కలిసి అని చెప్పినట్టు ప్రభా తండ్రి ప్రభా ఏ సున్నాంలో ఆ గర్భం తల్లి కనే గర్భం అవును కాక తండ్రి ఇప్పుడే తండ్రి గర్భంలో ఉన్న గర్భాశయ ప్రతి ప్రాబ్లమ్స్ తీసివేయండి. ఎవరికైతే గర్భంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ప్రభా గర్భాశయ ప్రతి ఒక్క పీసీ ప్రతి ఇన్ఫెక్షన్స్ ప్రతి ఫైబ్రాయిడ్స్ ఏసునామంలో కరిగి పోన్గా కనపాదిస్తున్నాను. కరిగి పోన్గా కనపాదిస్తున్నాను. అది ప్రతి క్యాన్సర్స్ ఏసునామంలో హీల్ అవునుగా కనపాదిస్తున్నాను దేవా. హీల్ అవునుగా కనపాదిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి ప్రభా ఎంత మందినైనా సిక్ గా ఉన్న పీపుల్ అందరినీ ఏసునామంలో హీల్ అవునుగా కనపాదిస్తున్నాను. హీల్ అవునుగా కనపాదిస్తున్నాం దేవానైనా. అయ్యా నేను మా భారతదేశం కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేశం మా భారతదేశంలో ఈ రక్తాన్ని పోషించండి. రక్తాన్ని పోషించండి. మా భారతదేశం రక్షింపబడాలా. మా భారతదేశంలో ప్రజలందరికీ నేను క్రీస్తు మహిమ అందించబడాలా. దేశంలో రాష్ట్రాలు పరిపాలించే నాయకులు రక్షించబడాలైతే క్రైస్తవులకు సహకరించే ప్రభుత్వాలు దేశాల రాష్ట్రాల్లో ఉండాలి. క్రైస్తవులకు దేవుని సేవకులకు సహకరించే మండల ఆఫీసర్ల పోలీస్ డిపార్ట్మెంట్ దేవుడు అనుగ్రహించాలి. అవును దేవతని భారతదేశంలో మంచి పంటలు పండాలి. మా భారతదేశం చిన్న పిల్లలపై అత్యాచారాలు ఆగిపోవాలయ్యా. అటు దురాత్మ శక్తులు వేసినాములు బంధించబడాలయ్యా. మా దేశంలో యాక్సిడెంట్స్ లో ఆత్మహత్యలు కలిసి దురాత్మ శక్తులన్నీ బంధించబడాలయ్యా. భయంకరమైన మరణ వ్యాధుల నుండి మా దేశ ప్రజలందరూ విడుదల పొందాలయ్యా. మా రాష్ట్ర ప్రజలందరూ విడుదల పొందాలి చెప్తారా. మా పట్టణ ప్రజలందరూ విడుదల పొందాలయ్యా. మా భారతదేశంలో అయ్యా యుద్ధాలు రక్తపరతారు టెర్రరిజం అల్లర్లు కలిగేసి దురాత్మ శక్తులన్నీ బంధించబడాలైతే ప్రపంచం అంతా క్రీస్తు సువార్త అందించబడును కాక చెప్పండి గడ్డి ప్రపంచం అంతా క్రీస్తు సువార్త అందించబడింది కాక. మన దేశంలో అకాల వర్షాలు ఆ దేశాన్ని కలిగించి ఆగిపోయే అగ్ని ప్రమాదాలు వరదలు తండ్రి ప్రమాదాలు జరగకుండా ప్రభా దేవ దేశాన్ని ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవ. మా దేశంలో ఎల్లప్పుడూ సుఖ శాంతులతో సమృద్ధిగా సంతోషం సమాధానం కలిగి ఉండాలయ్యా. మా దేశంలో పేదరికం దరిద్రత కరువు కాటకాలు ఉండకుండా ఉండాలయ్యా. అవును దేవ తండ్రి ప్రభా మా భారతదేశం ప్రేమ గల దేశం ఐక్యత గల సమాధానాన్ని అయ్యా నిత్యం మా దేశం ఉంటుంది కాక ప్రార్థిస్తున్నాం దేవ. మా దేశంపై అయ్యా ఆయన మా దేశంలో రాష్ట్రాలు పరిపాలిస్తున్న నాయకులపై నీ సహాయం ఉంటుంది కాక పాటిస్తున్నాం. మా దేశంలో అప్పులు ఉన్నవారు విడిపోయిన భార్య భర్తలు వివాహాలు కాకుండా ఉన్నవారు వ్యాధులతో ఉన్నవారు తండ్రి ప్రతి ఒక్కరికైనా స్వస్థత విడుదల జరుగును కాక పాటిస్తున్నాం దేవా. ఆయనకి మనం చేసే ప్రార్థన ద్వారా తండ్రి తరానికి రాబోయే తరానికి క్రీస్తు తరానికి కాపుతలకు భద్రత సమాధానం వచ్చినగా కనపాదిస్తున్నాం దేవా. మరి ముఖ్యంగా మా దైవ సేవకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క దైవజనుడి సంఘాలు ఏక మనసు ఏక ఆత్మ ప్రేమతత్వం కలిగి ఉండాలయ్యా. ఏ భేదాలు లేని దురాత్మ శక్తులు విషయ బంధాలు లేకుండా బంధాలు కలిగించే దురాత్మ శక్తులన్నీ బంధించబడాలి తండ్రి. ఏసీ ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం అయినా ఒక సావుకుని గురించి మరొక సావుకు విరోధంగా మాట్లాడడం ఉండకూడదు ప్రభావ. చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కలిసి ఏక మనసుతో దేవుని రాజ్యం కట్టాలేసి మందిరాన్ని నిర్మించుకోవడానికి నైనా స్థలాలు దేవుని సేవకులకి సొంత స్థలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ. ఆర్థిక సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ. ప్రతి సంఘాలు అనేక నూతన ఆత్మలు చేర్చబడాలి. ప్రతి సంఘాల్లో సేవకులు బలంగా ప్రార్థన చేయాలి. సేవకులు సమాజం నుండి ఎటువంటి హింసలనైనా రావుదయ మందిరాలు కూల్చడం దాడులు చేయడం జరగకుండా ఈ దేవుని అగ్ని కంచి కాపుదలు ఉండగా ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా దైవజనులు సమాజం
నుండి వెలివేయబడిన, ఒకవేళ ఎవరైనా చంపబడిన తండ్రి ప్రభా నీ దేవుని కృప కాపుదల ఆ బిడ్డల చుట్టూ ఉండను గాక. ఎక్కడ సేవ ఆగిపోనియద్దు, ఇంకా బలంగా సాగాలి. క్రైస్తవుని వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవరైనా తండ్రి ప్రభు ప్రేమతో తెలుసుకోవాలి. సౌలు పౌలు వల్ల మారాలి తండ్రి ప్రభా. దైవ సేవకులు అంటూ వాళ్ళ పిల్లల చుట్టూ ప్రభా నీ కాపుదల ఉండాలి. ఏ పాయం జరగకుండా అయ్యా నేను వారిని కాపాడతేవా, స్వస్థత అభిషేకం గురించి వ్యతిరేకంగా మాట్లాడే సేవకులు మీరు దర్శించండి అయ్యా. ఎలాంటి మాటలు మాట్లాడకుండా ప్రభా తండ్రి దైవికమైన భయం కలుగునుగా సంపాదిస్తున్నామేసి అభిషేకంతో స్వస్థత వరాలతో నింపబడి దైవజన్ని బలంగా వాడబడాలైతే బోధకులు సువార్థికులు తన సేవలు ఇంకా బలంగా వాడబడాలి. మీరు అభిషేకించి స్వస్థత వరాలతో వాడబడాలి. దైవజన్ని విమర్శించకూడదు, ఒకరిని విమర్శించకూడదు ప్రభా. దేవ సేవకులు ప్రయాణం చేస్తున్నారు ప్రభా. దేవుని కాపుదల మంచి ఆరోగ్యం ఉండాలయ్యా ప్రతి దైవజనునికి ప్రభా. దేవుని ఆశీర్వాదం సేవలు తండ్రి వాడుకునేసే దైవజనుడే అక్కడ అయ్యా దైవజనుల పిల్లలు దేవుడు అయ్యా మీరు కాపాడుగా సంపాదిస్తున్నాం దేవా. శత్రువు ఎవరిని ముట్టొద్దేసా తండ్రి ప్రభా నీ కంచె కాపుదల నాకు సేవకులు చుట్టూ కుటుంబాలు చుంటుంది ప్రభా. అయ్యా మా కుటుంబాన్ని కూడా ఎత్తి పడుతున్నాను దేవా. అయ్యా మా బిడ్డల్ని మా భర్త ప్రతిదీ మా మా సేవని అయ్యా మీరు ఇంకా విస్తరింపచేయమని ప్రార్థిస్తున్న మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తారా? మీ ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా ఉండండి. అయితే చెప్తున్నాం ప్రభా. అయ్యా మా కుటుంబం చుట్టూ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మేము చేసిన ప్రయాణాలు మీరు తోడుకుండండి ప్రభా. అయ్యా నాయన తండ్రి ప్రభా ఏసా మా సరిహద్దులు విశాలపరచండి. అయితే మాకు సొంత మందిరాన్ని మాకు దయచండి అయ్యా. సొంత స్థలానికి కావాల్సిన మహిని అయ్యా మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. దేవా తండ్రి ప్రభా అయ్యా ఏస్తున్నాము ప్రతి ఒక్క అయ్యా తండ్రి ప్రతి ఆటంకాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నజరేయుని యేసునామమున ప్రార్థన అన్ని అంగీకరించి యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని కృపలో ఈ దినాన మన ప్రార్థనలు ఏకీపించి ప్రతి ఒక్క బిడ్డకు కూడా నజరేయుని యేసు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాము. లైవ్ లో ఏకీపించి ప్రతి ఒక్క బిడ్డకి యేసు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాము. అయితే ఇవి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా మాకు తెలియచేయండి. ఈ లైవ్ ని మీరు అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందిని ఇంకా దీంట్లో యాడ్ అవ్వడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారనమాట. అనేక మందికి షేర్ చేసినప్పుడు అయితే మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా కూడా లేదంటే మా కింద వాట్సాప్ నెంబర్ మాకు తెలియచేయండి. మేము ప్రార్థించడానికి మీకోసం దేవుని దగ్గర మేము ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రైతులాడండి. దేవుడు దీవించుగాక.